పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్ ప్రాజెక్టు పరిధిలోని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 22 అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషకాహారం వలన పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని, చర్యలు తీసుకుంటానని చెప్పారు. పోషకాహారం పంపిణీకి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం కోసం సెల్ ఫోన్లను అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పొట్ట కొడుతుంది అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. రోడ్డుపై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు జీవనోపాధి దెబ్బకొట్టేలా వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్స్ ప్రజా అవసరాలకు వినియోగించకుండా వేలం వేసి డబ్బులు దన్నుకున్నారన్నారు మాధవరం. కుకట్పల్లిలో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలాల్లో కొంత భూమి ఇస్తే వీరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలు ఉంటుందని అన్నారు. అధికారులకి సైతం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. పేద ప్రజలపై కక్ష సాధింపు చేస్తున్న వారిని గుర్తుపెట్టుకుని మరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీళ్ళ అయ్యే జాగి ఉన్నట్టు హైదరాబాద్ మేమే చేస్తున్నట్టు చెప్పి ఒక పని చేసే సూరత్ లేకున్నా నిరుపేద పొట్ట కొడుతుంది లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు, వాళ్ళకి డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఈ ఆఫీసర్లు మున్సిపాలిటీ మీదనేమో హైడ్రా పేరు చెప్తాడు, హైడ్రా వాడు మున్సిపల్ పేరు చెప్తాడు, వీడేమో హౌసింగ్ బోర్డు పేరు చెప్తాడు. ఈ ముగ్గురికి సంబంధం లేని మారుతారు. ఈ పక్క చూడండి ఎంత దుర్మార్గం అంటే మా హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి పెట్రోల్ పంపు ల్యాండ్ సుమారుగా 1400 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే పక్కకున్న ల్యాండ్ పెట్రోల్ పంపు కేటాయించి ఎమ్యూనిటీస్ ల్యాండ్ లో ఇస్తే దానికి ఫినిషింగ్ అమ్మే ప్రయత్నం. నందమూరి తారక రామారావు పేరు మీద స్కూల్ పెట్టి మా కార్పొరేట్ స్కూల్ పెట్టి 3 ఎకరాల ల్యాండ్ సుమారుగా 40 ఏళ్ళ కింద ఇస్తే అది దాని అమ్మకానికి బోర్డులు హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే 2000 కోట్ల రూపాయల హౌసింగ్ బోర్డులను అమ్మడం, ఆఖరి చిన్నగా ఏ చెట్లు అమ్ముకున్నోళ్ళు కూడా వాళ్ళని పొట్టగొట్టడం. ఈ 2 నెలలను చూస్తున్నాం హైదరాబాద్ లో నిరుపేద బిడ్డలని. వాళ్ళు ఒక నిరుపేద బిడ్డ ఒక డబ్బాలో ఒక పాన్ డబ్బా అయినా కానీ ఒక ఫిష్ అయినా వాళ్ళు అమ్ముకొని పొద్దున్న సాయంత్రం కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు ఆదాయం. డీలిమిటేషన్ ప్రక్రియపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. న్యూఢిల్లీలో పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన ఆయన డీలిమిటేషన్ పేరుతో బీజేపీ పెద్ద కుట్రకు పాల్పడుతుందని ఆరోపించారు. ఉత్తర రాష్ట్రాల్లో తమ సీట్లను పెంచుకుంటూ దక్షిణాది గొంతును అణచివేయాలనే ప్రయత్నమే ఇది అని విమర్శించారు. ఒక పెద్ద కుట్ర నడుస్తున్నది. బీజేపీ పార్టీ సౌత్లో ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి నార్త్లో వారి షేర్ పెంచితే వాళ్ళు నార్త్ వాళ్ళనే చూసుకుందామని పెద్ద ప్లాన్ వేస్తున్నారు. తెలంగాణ నుంచి 3% వరకు కాంట్రిబ్యూషన్ ఉన్నది పాపులేషన్ బేసిస్ పార్లమెంట్లో. కానీ మేము ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఏదైతే చేస్తున్నామో అది దాదాపు 5 నుంచి 6% అంటే డబుల్ పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళు సౌత్ నుంచి ఫండ్స్ తీసుకుంటారు కానీ సౌత్ ఓట్స్ వద్దు, వారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సౌత్ వద్దు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీనికి మేము తెలంగాణ నుంచి వస్తున్నాము, తెలంగాణ యాజిటేషన్ చేసినాము. దీనికి మీరు ఒప్పుకోకుంటే మేము మళ్ళా రోడ్ల మీద దిగి యాజిటేషన్ చేసి మరి మా హక్కులను మేము ఉపయోగించుకుంటాము. జై హింద్. తెలంగాణలో విద్యుత్ శాఖకు చెందిన ఆర్టిజన్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె 9వ రోజుకు చేరుకోవడంతో
తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థ యాజమాన్యం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గచ్చిబౌలి, కొండాపూర్, కుకట్పల్లి, జీడిమెట్ల డివిజన్ల పరిధిలోని వందలాది మంది కార్మికులు కేపీహెచ్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున చేరుకుని గత 9 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఏపీఎస్ఈబీ సర్వీస్ బుక్ రూల్ను అమలు చేయాలని, విద్యార్హత ఆధారంగా ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొండాపూర్ డివిజన్, గచ్చిబౌలి డివిజన్, కుకట్పల్లి డివిజన్ నుంచి మేము ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము. ఏంటంటే మాకు ప్రజాపాలన అని చెప్పి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటు మాకు డిమాండ్ పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఏమని అంటే కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాము, పాత గవర్నమెంట్ మీకు సగం సగం వేసింది కాబట్టి ఈసారి మేము మీకు న్యాయం చేస్తాము, మన గవర్నమెంట్ రాగానే మీకు 100% న్యాయం చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. బట్టి విక్రమార్క సార్ కూడా పాదయాత్రలో చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము దఫాదఫాలుగా బట్టి విక్రమార్క సార్కు, మా మినిస్టర్ సార్కి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ మా న్యాయమైన డిమాండ్ సార్ మాది, మేము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే వర్క్ చేస్తారో అదే వరకు మేము చేస్తున్నాం సార్. పోలెక్కి పిట్టల్లాగా రాలిపోతున్నాం సార్. మేము మీరన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడన్నా మీరన్నా న్యాయం చేయండి సార్. మాకు ఏపీఎస్సీ రూల్స్ అప్లై చేయాలి. మాకు ఆల్రెడీ మేము ఇది చేయబట్టి 30 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ రేపు ఆల్రెడీ రిటైర్మెంట్ దగ్గర వచ్చారు, అయినా ఇంతవరకు మాకు ఇంప్లిమెంటేషన్ చేయలేరు. మేము బారు సమ్మెలు చేస్తూ ఉన్నాము. మాకు ఏదని చెప్పంటే మాకు ఏదో ఒకటి చేసేసి మాకు క్లోజ్ చేస్తారు. ఈసారి మేమేం చేస్తాము, మేమేం చెప్పామని చెప్పంటే మా జేఏసీ పిలుపు మేరకు మేము సమ్మె స్టార్ట్ చేసి 9 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా మాకు యాజమాన్యం కానీ, ఇప్పుడు మాకు గవర్నమెంట్ కానీ ఇప్పుడు దాకా మాకు పిలిచింది లేదు. మాకు రేపు 17వ తారీఖు లేబర్ కమిషన్ దగ్గర మీటింగ్ ఉన్నది. ఆ లేబర్ కమిషన్ వచ్చిన మీటింగ్ ప్రకారం మాకు రేపు పొద్దున అయ్యేదని న్యాయం పరంగా మాకు వచ్చే డిమాండ్లు మాకు వస్తే మేము ఈ సమ్మె అనేది మేము ఆలోచన చేసి దాన్ని విరమిస్తాము. లేదని లెక్క అయితే మేము దీన్ని ఇంకా ఉధృతం చేసి మేము ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తం మొత్తం నడుస్తుంది. ఇంకా దీన్ని ఉధృతం చేసి మేము ఏం చేయాలో తర్వాత చేస్తాము. మాకేందని చెప్పండి, మాకు ఏందని చెప్పంటే మాకు లైఫ్ సెక్యూరిటీ లేదు. అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన బిల్లును, నారీ శక్తి వందన్ బిల్లును తాము స్వాగతిస్తున్నామని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ పేర్కొన్నారు. కానీ నారీ శక్తి వందన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల స్థానం ఏంటో తెలియజేయాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2027లో జనగణన లెక్కలు అన్నీ బయటపెట్టిన తర్వాతనే బిల్లును ఆమోదించాలని అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ జనగణన తర్వాత జనాభా లెక్కలన్నీ బయటపెట్టిన తర్వాతనే డీలిమిటేషన్ అయ్యాకనే మహిళా బిల్లును తీసుకొస్తామని చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు జనాభా లెక్కలు చేయకుండా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గ బిల్లును ప్రవేశపెడతా ఉన్నది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెడతా ఉంది. నారీ శక్తి వందనం బిల్లును మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈ నాశక్తి వందనం బిల్లులో మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిస్థితి ఏందో, వాళ్ళ స్థానాలు ఏందో తెలియాలని స్పష్టంగా చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని, మరి ఈ దేశంలో మీరే అన్నారు 2027 వరకు జనగణన తర్వాత మరి లెక్కలు బయటపెట్టి ఆ లెక్కల తర్వాత పునర్విభజన డిలిమిషన్ కమిషన్ చేస్తాము. ఆ కమిషన్ అనేది విభజన చేస్తుంది. డిలిమిషన్ అయిన తర్వాతనే మీరు మహిళా బిల్లును మరి రిజర్వ్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ దేశ ప్రజలకు మీరు ఏం చెప్తూ స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరు మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్ 20 తారీఖుని మీరు ఆమోదించారు. మరి ఆ రోజు ఆర్టికల్ 334(a)ను సవరించి ఈ బిల్లు పెట్టడం. ఆ బిల్లును స్పష్టంగా చెప్పారు, ఏదైతే జనగణన తర్వాతనే లెక్కలన్నీ బయటపెట్టిన తర్వాత డీలిమిటేషన్ కార్యక్రమం కమిషన్ ఏర్పడిన తర్వాత మరి జనమాత భాష కాకుండా మరి జనగణన ద్వారానే మరి నియోజకవర్గం ఏర్పరుస్తామని స్పష్టంగా చెప్పారు. మరి ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 50% సీట్లు పెంచుతా ఉన్నారు. దీనివల్ల దక్షిణాది కావచ్చు, ఈశాన్య కావచ్చు, వాయువ్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేద్దామని ప్రధానంగా కోరుతా ఉన్నాం. మహిళా బిల్లు ఏదైతే ఉందో జనగణన తర్వాతనే 2027 మార్చి జనగణన తర్వాతనే మీరు ప్రవేశపెట్టాలి. మేము ఈ బిల్లుని స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మహిళా 30% బిల్లులో మరొక స్థానాలు ఏందో స్పష్టంగా తెలియజేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లు ఇది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు మరి 2/3 వంతు మెజార్టీ కావాలి. మరి అసెంబ్లీలో లోక్సభలో 500 మరి లోక్సభ సభ్యులు ఉన్నారు. మరి మీ బలము. మంగ్లీపై సంచలన ఆరోపణలు చేస్తూ అడ్వకేట్ సుబ్బారావు సవాల్ విసిరారు. స్కామ్ విషయంలో మంగ్లీకి ఎలాంటి ప్రమేయం లేకపోతే రేపు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ముఖాముఖి చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
బాధితులతో కలిసి తాను రేపు ప్రెస్ క్లబ్కు వస్తానని, మంగ్లీ కూడా అక్కడికి వచ్చి నిజానిజాలు వెల్లడించాలని సుబ్బారావు పేర్కొన్నారు. స్కామ్లో మంగ్లీ, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయంపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే ఆడియో వీడియోలను కూడా బయటపెడతాడని తెలిపారు. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్న నేపథ్యంలో బాధితుల తరపున తాను పోరాడతానని సుబ్బారావు స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బాధితులతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా చర్చకు రాకపోతే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని మీడియా సమక్షంలో చర్చ జరపాలని ఆయన సవాల్ విసిరారు. మంగ్లీ మీడియా సమావేశం నిర్వహించిందని తెలిసి తాను కూడా అక్కడికి వచ్చినట్లు వెల్లడించారు. సిఐ గారి మీద నాకు బ్రీత్ అనలైజ్ చేసిన సిఐ గారి మీద ఆల్రెడీ బార్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు రిట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే నీవు ఎవరి మీద అయితే నీ పేరు చెప్పుకొని దందా చేస్తున్నారో వాళ్ళ మీద చెప్పిన వాళ్ళందరి పేరు మీద నువ్వు ఎఫ్ఐఆర్ చేయాలి. లేదంటే బాధితుల తరఫున నువ్వు నిల్చుంటా అని చెప్పావు కదా, బాధితులందరూ కూడా డీజీపీ ఆఫీస్కి వస్తారు. మీరు నిజంగా మీరు ఏ తప్పు చేయని వాళ్ళైతే 12 గంటల డీజీపీ ఆఫీస్ తరఫున వచ్చి బాధితుల తరఫున నేను ఓపెన్ ఛాలెంజ్. తప్పు చేయలేదు కదా మీరు, మీ తమ్ముడి మీద కూడా కేసు పెట్టాలి. ఒకవేళ దాంట్లో మీ తమ్ముడు పాత్ర లేదంటే తీసేస్తారు కదా ఎఫ్ఐఆర్లో నుంచి. అలాగే లేదంటే మీకు కుదరకపోతే 2 గంటలకే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కు రండి. ఎవరెవరు ఏం స్కాములు చేశారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అడ్వకేట్ సుబ్బారావు మీద ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఒక్కదానికి సంబంధించిన ఆధారం ఎందుకు ఇవ్వట్లా? మీరు ఇలా చేశారంటానికి నేను ఇన్ని ఆధారాలు ఇస్తున్నా, ఇంతమందితో చెప్పిస్తున్నా, వీడియో ఆ టెక్నికల్ ప్రూఫ్ కూడా చూపిస్తున్నా. మరి మిమ్మల్ని నా మీద చేసే ఆరోపణలకు ఒక్క టెక్నికల్ ప్రూఫ్ కూడా మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? రండి. అదేనండి, అదే ఇప్పుడు అంటే సరిపోద్దా? విమెన్ కార్డు యూజ్ చేస్తే సరిపోద్దా? ఏడు చేస్తే సరిపోద్దా? ఇక్కడ 100 మంది బాధితులు ఉన్నారు. బంజారాలే 80% మంది ఉన్నారు. వద్దిపట్ల తాండా, పలువు తాండా, కొండమల్లేపల్లి, మల్లేపల్లి, పిఏపల్లి, నల్గొండ, దేవరకొండ, అందులోనే దాదాపుగా ఉన్నారు. అందరూ అబద్ధం చెప్తారా బాధితులందరూ? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలోని తిరుమల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల ప్రకారం వందనపురి కాలనీకి చెందిన హారిక కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్ళింది. పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు తక్షణ శస్త్రచికిత్స అవసరమని సూచించారు. రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రిలో చేరిన హారికకు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ సమయంలో పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే హారిక మరణానికి కారణమని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎట్లా అంటే ఒక 50 years 60 years ఓల్డ్ హోమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారైంది. 27-30 years లోపు అమ్మాయి, 60 years అమ్మాయి అట్లా కనబడుతుంది చూస్తే. కేవలం ఓవర్డోస్ వల్ల చనిపోయింది అమ్మాయి. ఇప్పుడు కనీసం బాధ్యత రహితంగా అసలు ఒక మనిషి చనిపోతే కనీసం మానవత్వం కూడా కనబడట్లేదు ఆ డాక్టర్ల దగ్గర. మానవత్వం దృక్పథంతో చూసి అరే ఒక అమ్మాయి చనిపోయింది, నిండు ప్రాణం పోయింది, ఆమె చిన్న పిల్ల, 2 ఏళ్ల పాప ఉన్నది. నీ బిడ్డకేం చెప్పానే అమ్మా? నీ బిడ్డ మమ్మీ ఏదంటే ఏం చెప్పాలమ్మా? ఎక్స్రే అది చందానగర్ ఈ అమ్మాయి పోయి తీసుకొని వచ్చిన తర్వాత ఏం కాదు అని వాళ్ళకి మేనేజ్ చేసి 1,20,000కి ఏదో ఇన్సూరెన్స్ మాట్లాడుకొని మేము చేస్తాం, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము అసలు ఇది చిన్నది, ఇది మాకు లెక్కే లేదని చెప్పి తీసుకుపోయారు. 8:30 లోపలికి తీసుకుపోయారు. 9:30 శవమైంది. పోలీసు వాళ్ళని పిలిచారు. ఈలోపు హడావుడి చేసి అది జరిగింది. మేము ఇక్కడే ఉన్నామండి. ఇన్ఫర్మేషన్ ఎక్కడిది? వాళ్ళు ఆపరేషన్ చేసే థియేటర్లో పోయినప్పుడు గంట ఉన్నవాడ ఏం జరుగుతుంది, ఏం పోతుందని. ఇళ్ళకి 10 మంది తిరుగుడు పోవుడు. ఏం జరిగిందమ్మంటే ఏం లేదండి, మంచిగా ఆపరేషన్ అయింది, కొంచెం బెడ్ బ్లీడింగ్ అయింది. మంచినీరు సమస్యతో విసిగిపోయిన మహిళలు నడి రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
చిలుకానగర్, బస్తీ, దావఖానా పరిధిలో 15 రోజులుగా మంచినీళ్లు సరఫరా కాకపోవడంతో స్థానిక మహిళలు చిలుకానగర్ చౌరస్తా వద్ద ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద ఎన్నిసార్లు సమస్యను ప్రస్తావించినప్పటికీ ఎలాంటి స్పందన లభించలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రతిరోజు లేదా రోజు విడిచి రోజు అయినా మంచినీటి సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఈ ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్థానికులు. మాది బస్తీ దవాఖానా గల్లీలా నీళ్లు ఇస్తలేడు. వారానికి ఒకసారి ఇస్తుండండి, వారానికి కూడా ఇస్తలేదు. ఒక్కోసారి అయితే 10 రోజులకు ఇస్తుండు. ఏ లీడర్ని అడిగినా ఏ లీడర్ పట్టించుకుంటలేడు. మాకు నీళ్లు కావాలండి, మాకు నీళ్ళు లేక కష్టమవుతుంది. మాకు నీళ్ళు ఇవ్వండి. మేము అక్కడికి ఆఫీస్ కూడా పోయినాము, ఆఫీస్ వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మమ్మల్ని మేము ఇక్కడ ఉన్నా కూడా మమ్మల్ని మనుషులను ఎవరు గుర్తించలేరు. మాకు నీళ్లు కావాలి, ఏం లేవు. నీళ్ళు లేక మాకు కష్టమైంది. బోరు కూడా లేదు, నల్లాలు లేవు, ఏమి లేవు. మాకు నీళ్లు కావాలి, మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పండి. మాకు దయచేసి 2 రోజులకు దినం తప్పించి దినం ఇవ్వండి. అక్కడ గల్లీలో ఇస్తుండు, ఇక్కడ గల్లీలో ఇస్తుండు. మా గల్లీకి ఒకటే ఇస్తలేడు. చిన్ననగరం మొత్తం ఇవ్వకుంటే మాకు ఇవ్వకుంటే మేము కూడా ఏం బాధపడకపోదు. అంతటి హైదరాబాదులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎర్రమంజిల్ మెట్రో మాల్లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న సత్యనారాయణ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పని ఒత్తిడి కారణంగానే తన భర్త మృతి చెందాడని భార్య కల్పన ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువులు కూడా మాల్ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంతో కాలంగా పనిచేస్తున్న కార్మికుడిని సరైన విధంగా పట్టించుకోలేదని, మరణించిన అనంతరం గేటు ముందు అనాథ శవంలా పడేసినట్లు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు సత్యనారాయణకు 2 కుమార్తెలు, 11 ఏళ్ల కుమారుడు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని భార్య, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక ఎంప్లాయీ, మీకు కూడా ఒక రిలేషన్ ఉంటుంది. మీ ఫ్యామిలీ, పీవీఆర్ ఫ్యామిలీలో అతను కూడా ఒక మెంబర్. అట్లాంటి వ్యక్తికి ఏమన్నా అయితే ఒక హౌస్ కీపింగ్ బాయ్ని వామిటింగ్స్ అయినండి, బాగాలేదు అనుకున్నాండి, తీసుకుపోయి ఎవరైనా గేట్ బయట వేస్తారా సార్? ఇదా మీ మానవత్వం? మమ్మల్ని అంబులెన్స్లో పెట్టుకున్న వాళ్ళని మమ్మల్ని మానవత్వం అని అడుగుతున్నారు. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. నా బాబు కింద ఉన్నారు సార్. నా పిల్లలు చిన్న నేనేం చేసుకొని నేను బతకాలి చెప్పండి? నువ్వు పనికి సూటేబుల్ కావాలి, అరువులో కావాలి, ఎడగొట్టినా కానీ పర్వాలేదు సార్. మాకు ఇప్పుడు ఎంత బాధ ఉంది అంటే అంత బాధ ఉంది సార్. మీరు అర్థం చేసుకోండి. నీకు పని వల్ల పని ఒత్తిడే అడ్మిట్ చేసి డబ్బులు అడ్మిట్ చేసినామంటే మేము వచ్చి బిల్లు కట్టుకునే పని ఒత్తిడి ఒక్కళ్ళు పెట్టాలి, 2 పెట్టాలి, మెయింటైన్ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో కైరోస్ 2026 సాహిత్య ఉత్సవాన్ని ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాలలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇంగ్లీష్ విభాగాధిపతి ప్రొఫెసర్ జె సావిత్రి అధ్యక్షతన వహించి ముఖ్య అతిథులు పాల్గొని వారికి స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 13, 2026న జరిగిన హెడ్ల సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మెలుగారం ఈ కార్యాచరణ ప్రణాళికను విశ్వవిద్యాలయం స్థాయిలో అమలు చేయాలని సూచించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇచ్చిన 99 రోజుల యాక్షన్ ప్లాన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యూనివర్సిటీ లెవెల్లో ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మెలుగారం గారు వివిధ విభాగ అధిపతుల మీటింగ్లో విభాగాలు చేయాల్సిన పనులు ఏవో ఈ 99 రోజుల్లో అది విడమర్చి చెప్పారు. దానిలో భాగంగా మేము ఇవాళ ఈ సాహిత్యోత్సవం నిర్వహించాము. ఇది పూర్తిగా
విద్యార్థుల కోసం విద్యార్థులచే నిర్వహించే ఒక పండుగ. ఇందులో వివిధ కాలేజీల నుంచి అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉండే రకరకాల కాలేజీల నుంచి విద్యార్థులు వచ్చి తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా చాలా కార్యక్రమాలు, చాలా పోటీలు మేము నిర్వహించి వారికి ఈ సందర్భంగా పోటీలు అయిన తర్వాత వాళ్ళకి ఈ పోటీల్లో రకరకాల బహుమతులను కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా వాళ్ళు చూపించాల్సిన ప్రతిభ, వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ నైపుణ్యం. ముదిరాజుల జాతి అధికంగా ఉందని, బీసీలలో 26 లక్షల జనాభా కలిగి ఉన్నదని చెప్పడంతో అది సీఎం గారికి అట్లే రాహుల్ గాంధీకి జ్యోతిరావు పూలేకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ఏ పార్టీ అయినా మాకు సహకరిస్తే మేము అందరికీ సహకరిస్తాం. మేము క్లియర్గా వాస్తవంగా కూడా మేము చెప్తున్నాం. గతంలో కూడా మాకు బీసీ డి నుంచి ఏకు కాంగ్రెస్ ప్రభుత్వమే సీఎం మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2019. హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పీజీ హాస్టల్లో వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సురేష్ ఎంఎస్ జనరల్ సర్జరీ పీజీ ప్రథమ సంవత్సరం విద్యార్థి 3 నెలల క్రితమే ఉస్మానియాలో చేరినట్లు సమాచారం. తన హాస్టల్ గదిలోనే ఓవర్ డోస్ మత్తు ఇంజెక్షన్, నిద్ర మాత్రలు తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రాథమిక సమాచారం. ఉదయం వరకు గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన తోటి పీజీ విద్యార్థులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళగా సురేష్ మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే అతన్ని క్యాజువాలిటీ విభాగానికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నైపుణ్యాన్ని అందిపుచ్చుకునే అవకాశమే హద్దుగా విజయాలు సాధించవచ్చని స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీచరణ్ లక్కరాజు అన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ ట్రైబ్ యాప్ను ఆవిష్కరించారు. విద్యార్థులకు 3 కీలక రంగాల్లో మద్దతు ఇవ్వడానికి ఇది రూపొందిందని, ఉద్యోగాలు, ఇంటర్న్షిప్తో పాటు ఎంపిక చేసిన అవకాశాలను అందిస్తుందన్నారు. విభిన్న కార్యకలాపాలు, ఈవెంట్లు, కమ్యూనిటీలు, అర్థవంతమైన సంప్రదింపులు, సంబంధాల ద్వారా నెట్వర్క్ అవకాశం ఇస్తుందన్నారు. మేము లాస్ట్ మంత్ ఏఐ యానోటేషన్ అంటే ఏఐ వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి అనే ఒక చిన్నపాటి కన్సర్న్ ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. ఇప్పుడు చాలామంది కాలేజెస్లలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా పేరెంట్స్ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఏఐ వల్ల ఎన్నో కొత్త ఉద్యోగాలు మనకు క్రియేట్ అవుతున్నాయి. మనం లాస్ట్ 2 వీక్స్లో 663 ప్లస్ 663 మంది స్టూడెంట్స్కి ఏఐ యానోటేషన్ వర్క్స్ని ఒక గిగ్ వర్క్ ఫోర్స్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫుల్ టైం జాబ్స్ కంటే 4 పనులు ఒక ఫ్రీలాన్సర్ లాగా ఒక గిగ్ వర్క్స్ చేసుకునే అవకాశం అనేది ఇంపార్టెంట్. అండ్ అలాంటి ఆపర్చునిటీస్ని స్టూడెంట్ ట్రైబ్ మన స్టూడెంట్స్కి తీసుకొస్తుంది. అండ్ ఈరోజు ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే సుమారు 30 లక్షల రూపాయలని మనం 663 మంది స్టూడెంట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ ఇట్స్ దట్ దేర్ ఫస్ట్ ఎర్నింగ్ అండ్ ఇట్స్ అ మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ దట్ దే వాంట్ టు బీ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఎలా అయితే వాళ్ళ లైఫ్లో సర్వైవ్ కావాలనుకుంటున్నారో. హౌ కెన్ వీ బీ ఏ ప్లాట్ఫామ్ అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ని ఇంకా నెక్స్ట్ డేస్లో ఫ్యూచర్లో వీ విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ అండ్ వీ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ టు గెట్ రైట్ జాబ్స్. ఈరోజు మనం స్టూడెంట్ ట్రైబ్ మీటప్లో సుమారు 1000 కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈరోజు అసెంబ్ల్ అయ్యారు. దాంట్లో 663 మంది ఈ గిగ్ వర్క్ ఫోర్స్లో దే ఆర్ ఎర్నింగ్ దేర్ ఫస్ట్ ఇన్కమ్. మెయిన్గా స్టూడెంట్స్కి చాలామంది ఇంటర్న్షిప్ అని చెప్పి వాళ్ళని డబ్బులు అడగడము అనేది ఒక కామన్